Yes. Let us come to the next topic, ఫైనైట్ క్లాస్ అండ్ నాన్ ఫైనైట్ క్లాస్. ఇప్పుడు మనం ఈరోజు ఫైనైట్ క్లాసు నాన్ ఫైనైట్ క్లాస్ గురించి టాపిక్ని డిస్కస్ చేద్దాము. ఒకసారి ఫైనైట్ క్లాస్కి నాన్ ఫైనైట్ క్లాస్కి వెళ్ళే ముందల ఫస్ట్ మనం ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫైనైట్ వర్బ్ అండ్ ది నాన్ ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో వర్బ్ యొక్క ఫార్మ్స్ అనేవి చేంజ్ అయినప్పుడు ఫైనైట్ వర్బ్ అంటే. ఒక సెంటెన్స్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చార్లీ రేజెస్ హిజ్ హ్యాండ్. చార్లీ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు, తన యొక్క హ్యాండ్ని రేస్ చేశాడు. ఓకేనా, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అవునా, చార్లీ రేజెస్ హిజ్ హ్యాండ్, తన యొక్క హ్యాండ్ని రేస్ చేశాడు. ఆ యొక్క సెంటెన్స్ని మనము పాస్ట్ టెన్స్లోకి మారుస్తాం. మార్చగలుగుతామా, చేంజ్ చేయగలుగుతామా? ఎస్. చార్లీ రేజ్డ్ హిజ్ హ్యాండ్ పాస్ట్ టెన్స్లోకి మారింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ V1 ఇక్కడికి V2లోకి మారిపోయింది, చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని మనం పాస్ట్ టెన్స్లోకి, అవసరమైతే ఫ్యూచర్ టెన్స్లోకి కూడా మార్చుకోగలుగుతాము. అవునా కదా? సో చార్లీ రేజెస్ హిజ్ హ్యాండ్, చార్లీ రేజ్డ్ హిజ్ హ్యాండ్, చార్లీ విల్ రేజ్ హిజ్ హ్యాండ్. ఓకేనా? అయితే అలా ఇచ్చినటువంటి ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్ని వేరే ఒక టెన్సెస్, వేరే ఆ వర్బ్ యొక్క అదర్ ఫార్మ్స్లో కనుక మారగలిగితే అటువంటి వర్బ్ని మనం ఏమంటాము, ఫైనైట్ వర్బ్ అని అంటాము. అలా కాకుండా మార్చలేనటువంటిగా ఉంటే కనుక అవి ఏంటంటే V3 ఫామ్. V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. అలా కాకుండా V4 ఫామ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్, అంటే జెరండ్ రూపంలో ఉంటాం. లేకపోతే టు ఇన్ఫినిటీతో ఉండేటువంటి కొన్ని వర్బ్స్ని మనము అది ఏ టెన్స్లో ఉందో చెప్పలేము, దానిని వేరే టెన్స్లోకి కూడా మనం మార్చలేము. అలా మార్చలేనటువంటి వర్బ్స్ని మనము నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటాము. క్లారిటీ వచ్చిందండి? ఒకటి ఫైనైట్ వర్బ్, ఇంకోటి నాన్ ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ మీన్స్ ద వర్బ్ విచ్ క్యాన్ బి చేంజెస్ ఇస్ అదర్ టెన్సెస్. ఓకేనా? ఉన్నటువంటి వర్బ్ దాని యొక్క టెన్స్ ఫార్మ్స్ని అదర్ ఫార్మ్స్లోకి మారగలిగితే దాన్ని ఫైనైట్ వర్బ్ అని, అలా మారలేకుంటే ఉన్న వాటిని నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటాము. అలాంటి కోవకు చెందినటువంటిదే ఈ ఫైనైట్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజు. అంటే ఏ ఫైనైట్ క్లాజ్లో ఏముంటుంది అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఏ ప్రైమరీ వర్బ్. దాంట్లో ఒక వర్బ్ అనేది ఉంటుంది. క్లాజ్లో ఉన్నటువంటి వర్బ్ అనేది ఎలా మారుతుంది, దాని యొక్క టెన్స్ ఫామ్ కానీ, దాని యొక్క పర్సన్ ఫామ్ కానీ, లేదంటే దాని యొక్క నంబర్ ఫామ్ అనేది మారగలిగితే గనక, ఓకేనా, దానిని ఫైనైట్ క్లాజ్ అని అంటాము. తర్వాత ఆ ఫైనైట్ క్లాజ్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక మెయిన్ క్లాజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక కోఆర్డినేట్ క్లాజ్ అయి కూడా ఉండొచ్చు. అర్థమైందండి? ఫైనైట్ క్లాజ్ అంటే ఇచ్చినటువంటి, లేకపోతే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక క్లాజ్ని కనుక తీసుకుంటే ఆ క్లాజు మెయిన్ క్లాజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అయినా అవ్వచ్చు. మెయిన్ క్లాజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అయినా అవ్వచ్చు. ఆ మెయిన్ క్లాజ్లో కానీ సబార్డినేట్ క్లాజ్లో కానీ ఉన్నటువంటి వర్బు అది ఏ టెన్స్లో ఉంది అనేది తెలియపరుస్తే, మనం తెలుసుకోగలిగితే దానినే ఫైనైట్ క్లాజ్ అని అంటాము. సింపుల్గా ఒకసారి డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ కూడా మనకి తెలియాలి కాబట్టి, ఏ ఫైనైట్ క్లాజ్ విచ్ ఇన్క్లూడ్స్ ఏ ప్రైమరీ వర్బ్. ఒక ఫైనైట్ క్లాజ్లో మనం ముఖ్యంగా చూడవలసినది ఏమిటి అంటే ప్రైమరీ వర్బ్ని తీసుకొని, ఆ ప్రైమరీ వర్బులు కనుక అది ఏ టెన్స్లో ఉందో చూసుకొని దాని యొక్క టెన్సెస్ని మార్చుకోగలిగిన, వాటి యొక్క పర్సన్ని ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ కానీ మారగలిగిన, లేకపోతే ఐడెంటిఫై చేయగలిగిన,
సమ్ టైమ్స్ నంబర్ని కూడా తెలుసుకోగలిగితే విచ్ ఇన్క్లూడ్స్ ఏ సబ్జెక్ట్తో పాటు తెలుసుకోగలిగితే దాన్ని ఫైనైట్ క్లాజ్ అంటారు. సో ఈ ఫైనైట్ క్లాజ్ కెన్ స్టాండ్ అలోన్ ఏ ఇండిపెండెంట్ క్లాజ్ ఆర్ ఇట్ కెన్ బి సర్వ్ యాజ్ ఎన్ కోఆర్డినేటివ్ క్లాజ్ ఆర్ ఏ సబార్డినేటివ్ క్లాజ్. అది ఆ యొక్క ఫైనైట్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవ్వచ్చు, లేదంటే కోఆర్డినేట్ క్లాజ్ అవ్వచ్చు, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అని కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది డెఫినేషన్ అండి. ఒక్కసారి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇప్పుడు దాకా మనము క్లాజ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఓకేనా, క్లాజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని కదా, దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంటుంది. తర్వాత దానికంటూ ఒక ఓన్ మీనింగ్ ఉంటుంది. అలా ఓన్ మీనింగ్ ఉంటే, ఓన్ సెన్స్ కనుక ఉంటే, ఓన్ థాట్ కనుక ఉంటే దానిని మెయిన్ క్లాజ్ అని అంటాము. అలా కాకుండా వేరే యొక్క వర్డ్స్ మీద కానీ, వేరే యొక్క సెంటెన్స్ మీదతో కానీ, వేరే యొక్క క్లాజ్తో కనుక ఆధారపడి ఉంటే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. కాబట్టి ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. అయితే మెయిన్ క్లాజ్లో కానీ సబార్డినేట్ క్లాజ్లోని వర్బ్ ఉంటుందా లేదండి చెప్పండి? ఉంటుంది, కంపల్సరీ 100% ఉంటుంది. ఆ వర్బ్ని చూసి, ఆ వర్బ్ హార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కదండి, ఆ వర్బ్ని చూసి మీరు ఆ క్లాజ్ కానీ ఆ సెంటెన్స్ కానీ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయగలుగుతారా? ఎస్, అలా ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయడము, తర్వాత అది పర్సన్ ఫస్ట్ పర్సన్లో ఉందా, సెకండ్ పర్సన్లో ఉందా, థర్డ్ పర్సన్లో ఉన్నదో ఐడెంటిఫై చేయడము, వాటి యొక్క నంబర్ని కూడా మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక దానినే ఫైనైట్ క్లాజ్ అని అంటాము. ఓకేనండి, క్లారిటీ వచ్చిందా? ఓకేనా, ఎస్. ఇచ్చినటువంటి క్లాజ్లో ఇఫ్ మనము అక్కడ ఉన్నటువంటి మెయిన్ వర్బ్ని ఐడెంటిఫై చేసి ఆ వర్బు ఏ టెన్స్లో ఉందో తెలియపరిస్తే, ఓకేనా, అది ఏ టెన్స్లో ఉందో అన్నీ కూడా తెలుసు, టెన్స్ కానీ, సబ్జెక్ట్ కానీ, పర్సన్ కానీ, ఓకేనా, లేదంటే నంబర్ కానీ అన్నీ కూడా మనకి తెలియగలగాలన్నమాట, ఐడెంటిఫై చేయగలగాలి. చూసే కానీ ఇది ఈ టెన్స్లో ఉంది అని. అలా కనుక తెలిస్తే మనం దాన్ని ఫైనైట్ క్లాజ్ అని అంటాము. అలా కాకుండా ఉంటే కనుక నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాము. ఓకేనా, ఆ వర్బ్ ఏంటో కనుక తెలియకపోతే కనుక దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాం. కాబట్టి ఇప్పుడు నేను నాన్ ఫైనైట్ క్లాజ్ గురించి తెలుసుకుందాం. ఎస్, నెక్స్ట్ నాన్ ఫైనైట్ క్లాజ్. సో నాన్ ఫైనైట్ క్లాజ్ గురించి చూద్దాం. సో నాన్ ఫైనైట్ క్లాజ్ వెళ్ళే ముందర ఒకసారి ఫస్ట్ నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు నేను చెప్పానండి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్ని కనుక తీసుకుంటే, ఒక సెంటెన్స్లో కనుక వర్బ్ని కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ వచ్చేసి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది తీసుకుందాం. ఓకేనా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అయితే అక్కడ మీరు ఫస్ట్ చూసేగానే దాంట్లో వర్బ్ ఏంటి అంటే ఐడెంటిఫై చేస్తే కనుక స్మోకింగ్ ఉంది కాబట్టి ఎవరైనా సరే దాన్ని వర్బ్ అని అంటారు. కానీ అది వర్బ్ లాగా యాక్ట్ చేయదు అనమాట, అంటే అది వర్బ్ లాగా పనిచేయదు. సో ఎలా పనిచేస్తుంది అది? ఆ స్మోకింగ్ అనేటువంటి వర్డ్ అనేది ఒక నౌన్ లాగా ప్రవర్తిస్తుంది, అంటే ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఓకే, even though it is a verb plus ing form, that is the gerund form, that is the present participle form, V4 form, it does not behave like a verb, it behaves like a noun. So కాబట్టి we cannot identify or we cannot say that it is a noun. దాన్ని ఖచ్చితంగా అది నౌన్ అని చెప్పలేము, దాన్ని నౌన్గా ఐడెంటిఫై చేయలేము. తర్వాత దాని యొక్క అదర్ ఫార్మ్స్ అంటే దాని యొక్క టెన్సెస్ రూపంలో కానీ, నంబర్ రూపంలో కానీ, లేదంటే ఎలా చెప్పుకోవచ్చు, నంబరు మనం చెప్పుకున్నాం కదండి. సో నంబర్, సబ్జెక్ట్, టెన్స్ వీటి రూపంలో కానీ అది చేంజ్ అవ్వదు, దాన్ని అలా రాసుకోలేమన్నమాట. అలాంటి దాన్ని నాన్ ఫైనైట్ వర్బ్ అంటారు. అలాగే ఎక్కడైతే సరే నాన్ ఫైనైట్ వర్బ్ కూడి ఉంటుందో, అంటే ఏదన్నా ఒక క్లాజులో, అంటే ఏదన్నా ఒక క్లాజ్లో కాదండి, మెయిన్ క్లాజ్లో కాదు, సబార్డినేట్ క్లాజ్లో అనమాట. ఆ సబార్డినేట్ క్లాజ్లో నాన్ ఫైనైట్ వర్బ్ ఏదైతే ఉందో దాన్నే నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాం. ఎందుకంటే అది ఆల్రెడీ క్లాజే కదా. సో ఆ క్లాజ్లో మనకి ఏముంది? నాన్ ఫైనైట్ వర్బ్ ఉందన్నమాట. కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాం. చూడండి, స్పీకింగ్ ఇన్ క్లాస్ ఈజ్ ఎన్కరేజ్డ్. చూడండి, స్పీకింగ్ ఇన్ క్లాస్ ఈజ్ ఎన్కరేజ్డ్. ఇక్కడ ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్లో మనకి అంటే ఇంకా సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ స్పీకింగ్ అనేది మనం SPEAKING, స్పీకింగ్ అంటే ఎలా తీసుకుంటాం మనం? ఇక్కడ ఒక నౌన్గా తీసుకుందాం అనమాట. ఓకేనా, కానీ యాక్చువల్లీ స్పీకింగ్
ఓకేనా. సో ఇట్ బికమ్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ వర్బ్, బట్ హియర్ ఇట్ డజంట్ యాక్ట్ యాజ్ ఏ వర్బ్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నౌన్ హియర్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ ఫైనైట్ వర్బ్. సో నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఒక క్లాజ్ లో ఉంది కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాం. అంటే ఒక నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఇట్ ఇన్క్లూడ్స్ ఏ సెకండరీ వర్బ్. సో మీకు ముందు చెప్పాను కదండి, ప్రైమరీ వర్బ్, సెకండరీ వర్బ్. ప్రైమరీ వర్బ్ అంటే ఆ యొక్క సెంటెన్స్ మొత్తంలో కూడా అది వర్బ్ మెయిన్ గా ఉంటే కనుక దాన్ని, ఆ వర్బ్ మెయిన్ వర్బ్ అయితే కనుక దాన్ని మనం ప్రైమరీ వర్బ్ అంటాము. ఓకేనా. అలా కాకుండా అది ఎలా పనిచేస్తుంది, వర్బే కానీ అది ఒక సెకండరీ వర్బ్ అనమాట. అంటే దట్ మీన్స్ ఇక్కడ V4, V3, V4, V5 ఫార్మ్స్ అనమాట. ఓకేనా. సో అలా ఉంటే కనుక ఏ వర్బ్ దట్ కెనాట్ బి ఇన్ఫ్లెక్టెడ్ ఫర్ టెన్స్, టెన్స్ రూపంలో దాన్ని మార్చలేము, లేదంటే టెన్స్ రూపంలో, పర్సన్ రూపంలో, లేదంటే నంబర్ రూపంలో కనుక దాన్ని ఇన్ఫ్లెక్ట్ చేయలేకపోతే, దాన్ని మార్చలేకపోతే కనుక దాన్ని మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాం. సో ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఎక్కువ దేంట్లో ఉంటుందంటే డిపెండెంట్ క్లాజ్లో ఉంటుంది. తర్వాత అది ఆ సెంటెన్స్, ఓకేనా, ఆ యొక్క సెంటెన్స్ లో అది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే ఒక సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. చూడండి, టు స్పీక్, స్పీకింగ్, ఓకేనా. సో కాబట్టి ఇది సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఒక్కోసారి వర్బ్ లో ఉన్నటువంటి కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. సో వర్బ్ లో ఉన్నటువంటి కాంప్లిమెంట్ అంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది, లేదంటే నౌన్ లో ఉన్నటువంటి కాంప్లిమెంట్ కనుక పనిచేస్తుంది. సో నౌన్ లో ఉన్నటువంటి కాంప్లిమెంట్ అంటే మాడిఫైయర్. నౌన్ యొక్క మాడిఫైయర్ ఏంటి, యాడ్జెక్టివ్ అనమాట. అంటే ఇట్ బిహేవ్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ అనమాట. యాడ్జెక్టివ్ గా కూడా బిహేవ్ చేస్తుంది. మీకు అప్పుడు మీకు చెప్పాను కదండి, కొన్ని ఇంతకుముందు పాత గ్రామర్ క్లాసెస్ లో కూడా చెప్పాను కదా మీకు. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఎలా పనిచేస్తుంది, లేదంటే దీన్ని జెరండ్ అని ఎందుకు అంటాము అని. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ నాన్ ఫైనైట్ క్లాస్. ఎక్కడైతే సరే మనకి ఫైనైట్ క్లాస్ అనేది మీకు అర్థమైపోయిందో అప్పుడు నాన్ ఫైనైట్ క్లాస్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నాన్ ఫైనైట్ క్లాస్ కి మనకి తెలిసే ముందులో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ అసలు నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఒకసారి చూడండి, ఇక్కడ స్పీకింగ్ ఈజ్ ఎంకరేజ్డ్ అని తీసుకున్నాం. స్పీకింగ్ ఈజ్ ఎంకరేజ్డ్ అని తీసుకున్నాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి, స్పీకింగ్ అనేది సబ్జెక్ట్, ఇదేమో వర్బ్, ఇదేమో ఆబ్జెక్టివ్. ఓకేనా. ఐ మీన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ ఇది వర్బ్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ స్పీకింగ్. సో స్పీకింగ్ అనేది అది ఎలా పనిచేస్తుంది, అది హౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నౌన్, అది నౌన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్ అనేది ఎలా ఉంటుంది అంటే డిపెండెంట్ క్లాజ్ అయి ఉంటుంది. అది ఒక సెంటెన్స్ లో అనేది ఒక సబ్జెక్ట్ రూపంలో, ఒక వర్బల్ కాంప్లిమెంట్ రూపంలో, ఒక నౌన్ మోడిఫైయర్ లాగా అది యాక్ట్ అనేది చేస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఈ స్పీకింగ్ అనేది ఇది వర్బ్ అనుకుంటున్నామా మనం, అనుకోవట్లే. 100% అది వర్బ్ కాదు. ఓకేనా. అదేంటిది మరి, నౌన్ అనమాట. అయితే అది ఏ ఫామ్ లో ఉంది, V4 ఫామ్ లో ఉందన్నమాట. అలా V4 ఫామ్ లో కానీ, లేదంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో కానీ, V3 ఫామ్ లో కానీ, లేకపోతే ఇన్ఫినిటీ 2 ప్లస్ వర్బ్ V1 ఫామ్ లో, 2 ప్లస్ వర్బ్ V1 ఫామ్. ఓకేనా. అలా ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. ఆ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేది ఒక క్లాజ్ లో కనుక ఉంటే కనుక దాన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటాం. ఓకేనా, అర్థమైందా మీకు. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. టు స్పీక్ ఇన్ క్లాస్ ఈజ్ ఎంకరేజ్డ్. టు స్పీక్, హియర్ టు స్పీక్ ఈజ్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఇన్ V5 ఫామ్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నాన్ ఫైనైట్ క్లాస్. వై, బికాజ్ ఇట్ ఈస్ ఏ నాన్ ఫైనైట్ వర్బ్. ఒక నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఒక క్లాజ్ లో ఉంది కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ వర్బ్ అని అన్నాం. సో స్పీకింగ్ ఇన్ క్లాస్ ఈజ్ ఎంకరేజ్డ్. నెక్స్ట్, ఫర్ హిమ్ టు స్పీక్ ఇన్ క్లాస్ ఈజ్ రిక్వైర్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అయితే మనకి వర్బ్ ఫామ్స్ ఒకసారి చూస్తే కనుక V1 ఫామ్ ఒకటి ఉంటుంది, చూసారా, V1 ఫామ్ ఉంటుంది. తర్వాత V2 ఫామ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇది కాకుండా V1 ఫామ్ లో S లో కానీ ES లో కానీ ఉంటుంది. అవునా కదా. సో ఉన్నటువంటి వర్బ్ V1 ఫామ్ లో కానీ V2 ఫామ్ లో కానీ రాస్తే, ఓకేనా, ఉన్నటువంటి వర్బ్ ని V1 ఫామ్ లో కానీ లేదంటే V2 ఫామ్ లో కానీ మార్చగలుగుతాము, లేదంటే ఫ్యూచర్ ఫామ్ లో కూడా రాయగలుగుతాం. దాంతో పాటు వర్బ్ యొక్క S ఫార్మ్స్ మరియు యొక్క ES ఫార్మ్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. విత్ రెస్పెక్ట్ టు ది టెన్స్, విత్ రెస్పెక్ట్ టు ది నంబర్, విత్ రెస్పెక్ట్ టు ది సబ్జెక్ట్ అనమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది టెన్స్, విత్ రెస్పెక్ట్ టు ది సబ్జెక్ట్, విత్ రెస్పెక్ట్ టు ది టెన్స్. ఓకేనా, నంబర్, టెన్స్, సబ్జెక్ట్ అలా మారగలిగితే కనుక దాన్ని ఏమంటామంటే ఫైనైట్ క్లాజ్ అంటామండి. ఇక్కడ నోట్ అని రాశారండి. ఓకేనా, ఇది నోట్, ఇది NOT నోట్. ఓకే, దాన్ని ఫైనైట్ క్లాజ్ అండి. సో ఫైనైట్ క్లాజ్ లో ఉండేటువంటి వర్బ్స్ ఏంటంటే V1, V2, V1 లో ఉండేటి S ఫామ్ మరియు ES ఫామ్ అనమాట. తర్వాత మనకు ఉండేది అంటే V3 అనమాట. V3 అంటే ఏంటి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. సో ఆ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకేనా, అది
V1 ఫామ్ అంటే జెరండ్, దాన్ని ప్రెసెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటారు. తర్వాత V5 ఫామ్ ఏంటి, 2+ఇన్ఫినిటీ అనమాట. 2+ఇన్ఫినిటీ అంటే 2+ వర్బ్ V1 ఫామ్, దాన్ని V5 ఫామ్స్ అంటారు. ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ క్లాజ్ అనేటువంటి కోవకి చెందినవి అనమాట. అయితే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో వంగారి మాథాయ్ లెసన్ ఉందండి. ఆ వంగారి మాథాయ్ లెసన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ వర్క్షీట్ చూడక చూద్దాం అనమాట.